ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా ఫ్రెండ్ పెళ్ళి ఉన్నది. కాలేజ్ మేట్, ఇంటర్ క్లాస్మేట్ ఫ్రెండ్ పెళ్ళి ఉన్నది. నేను మా ఫ్రెండ్స్ ఇంకా అలా చాలా మంది వస్తున్నారు. ఈ వీడియోలో చూద్దాం ఎవరెవరు వస్తున్నారు. అలాగే క్రిస్టియన్స్ పెళ్ళి కూడా ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది వీడియో కూడా లాంగ్ వరకు. జీజస్ మ్యారేజ్ కదా, ఫోటో ఫ్రేమ్ తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఫోటో ఫ్రేమ్ ఏం నచ్చలేదు. చాలా ఐటమ్ చూసిన తర్వాత ఆఖరికి ఈ వాల్ క్లాక్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ ఎంత ఉంటుంది మీరు ఏమైనా గెస్ చేయగలరా? మా ఫ్రెండ్స్కి తెలియకుండానే వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తాను. మా ఫ్రెండ్స్ అంటున్నారు, చెప్పొచ్చు కదే వీడియోలో నీట్గా కనిపిస్తాము, నువ్వు ముందుగా చెప్పే బాబు వీడియో తీసినప్పుడు. ఆటో కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాడు. 10 నిమిషాల్లో మ్యారేజ్ తీసుకొస్తాడు. నేను ఇంకా చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాను. తీరం వచ్చి చూస్తే ఇక్కడ మ్యారేజే అవ్వలేదు, ఓన్లీ ప్రేయర్ మాత్రమే అయ్యింది. జనాలు చూసారా చాలామంది, ఎంతమంది ఉన్నారో. ఇంతమందిలో వెళ్ళి నేను వీడియో తీయాలంటే కష్టం. కానీ అది ఏమీ లెక్క చేయకుండా అందరి ముందు వెళ్ళి డైరెక్ట్గా అందరూ సైలెంట్గా కూర్చుంటే నేను మాత్రం వెళ్ళి స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వీడియో తీసుకున్నాను. ఒక డౌట్ రావచ్చు, క్రిస్టియన్స్ మ్యారేజ్లో రింగే కదా తొడుగుతారు, తాళి ఎందుకు కడుతున్నారు అని. ఎక్స్ప్లెనేషన్ అయితే దానికి ముందు తాళి ఇచ్చేటప్పుడే ఎక్స్ప్లెనేషన్ చేశారు ఆ ఫాదరు. కాకపోతే మేము మాత్రం అందరూ ఒకేసారి గ్యాదర్ అవడం వల్ల మేము మాట్లాడుకోవడమే సరిపోయింది. ఇంక ఇవన్నీ ఎక్కడ వింటాము. నాకైతే ఏం తెలీదు, మీకు కనుక తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఎలాగో ఫోటో తీసుకోవడానికి ఇక్కడే ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ రావడమే లేటు గిఫ్ట్ ఇవ్వడానికి. వాళ్ళందరూ వచ్చేస్తే గిఫ్ట్ ఇవ్వడానికి పైకి స్టేజ్ మీద ఎక్కి గిఫ్ట్ ఇచ్చేయడమే. అసలే కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి బాగాను. చర్చ్ ప్రేయర్ అయ్యేది మాత్రం 1:32 2 అయ్యింది ప్రేయర్ మొత్తం. చర్చ్ వాళ్ళు ఇంకా బంధువులు ఉంటారు కదా, ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. ఇంక మేము స్టేజ్ మీదకి వెళ్ళగానే మా ఫ్రెండ్కి వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్ సిగ్గుపడిపోతుంది, నాకెందుకే వీడియో తీస్తున్నావు అని. ఇంకా భోజనాల ప్లేస్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ కనిపించింది. అమ్మ అప్పటికే చాలా దాహం వేసింది. ప్రతి ఒక్కరికి, మా ఫ్రెండ్స్ అందరికీ చాలా దాహం వేసింది. ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసరికి ఆ రోజు ఫ్రైడే. మా ఫ్రెండ్ నాన్ వెజ్ తిందు, ఎక్కడ చూసినా నాన్ వెజే కనిపిస్తుంది. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మొత్తం చికెనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. అటుపక్క రైస్ దగ్గరికి వెళ్తే రైసు, సాంబారు, ఫ్రై మొత్తం చూసింది కానీ అన్నీ చికెన్ నాన్ వెజే కనిపిస్తుంది, వెజ్ మాత్రం కనిపించలేదండి. ఆఖరికి ఇంకేం చేయలేక వైట్ రైస్, సాంబారు, పచ్చడి వేసుకుని తీసుకుని వచ్చి తింటుంది. మాది ఆల్రెడీ బిర్యానీ అయిపోయింది కదా, తను వచ్చేలోపు మేము తినేసాము. బిర్యానీ గట్ట మేము తినేసేటప్పటికి రైస్ వేసుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు మాకు కనిపించింది. ఇంకా 2 బిర్యానీలు పెట్టారు, ఒకటి పన్నీర్ బిర్యానీ, ఇంకోటి నేను చూడలేదు ఏ బిర్యానీ పెట్టారు. ఆ బిర్యానీలు కూడా తినలేకపోయింది పాపం. ఉత్తి రైస్, సాంబార్ వేసుకుని తిన్నది. పెళ్ళికి వచ్చి కూడా బిర్యానీ తినకుండా సాంబార్ రైస్ తిన్నదంటే నేనైతే ఆగలేనమ్మా. ఒక్క కుమ్మేయడమే బిర్యానీ అంటే కనుక. భోజనం చేసి అయితే వస్తాము. మా ఫ్రెండ్స్ని ఫోటో దిగుదాం రండి మళ్ళీ అంటే ఎవరు రాననిస్తారు. నేను మాత్రం వేరే ఫ్రెండ్ని తీసుకెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో తీసుకుంటే ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చాము. స్టేజ్ మొత్తం గందరగోళం చేస్తాం. పెళ్లి కొడుకుని కూడా సైడ్కి తీసి ఫోటోలు మరి దిగిపోయాము. మొత్తానికి అయితే పెళ్లిలో చాలా హడావిడి చేసాము, ఇంకా చాలా ఎంజాయ్ కూడా చేస్తాము. ఇంకా పెళ్లి మొత్తం అయిపోయింది. లాస్ట్ వీడియో ఇది. మా ఫ్రెండ్స్ ఏం ఫోటో తీయమంటుంటే నేను మాత్రం వీడియో తీస్తున్నాను. ఇంతటితో అయితే వీడియో అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.